హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సండే ఈరోజు స్పెషల్ ఏంటంటే, సండే లేట్గా లేస్తాం కదండి ఎవరమైనా. అందుకని చెప్పి మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. మా హస్బెండ్ కాదండి, మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు దగ్గరుండి. ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్తున్నాడు. ఏంటంటే ఈరోజు పోహా చేస్తున్నాను అండి, మా కోసం పోహా చేస్తున్నాను. మా అబ్బాయికి ఏమొచ్చి సెమియా పోసాతో ఉప్మా చేస్తున్నానండి. వాడు భాషలో సెమియా పోసా అంటే నూడిల్స్ అన్నమాట. దీని ముందు ఉప్మా కోసం ఏమొచ్చి కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో పల్లీలు, జీలకర్ర, మినపప్పు, క్యారెట్ అన్నీ వేసుకొని బాగా వేపుతున్నానండి. వేపి ఈ లోపల మనం పోహా కోసం ఏమొచ్చి ముందుగా అటుకులు తీసుకున్నానండి. తీసుకొని అది బాగా 2-3 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపల మా బాబుకి పక్కన అది చేస్తున్నాను. దీంట్లోన క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము బాగా వేసి వేపుతున్నామండి. ఇవి వేసిన తర్వాత మధ్యలో మా బాబు వచ్చి నేను చేస్తాను అంటున్నాడు. అందుకని ఏమొచ్చి ఇంకా మా హస్బెండ్ ఇంకా చేయడానికి అవ్వట్లేదు. ఇంకా అతను పక్కకి బాబుని తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా నేనే దగ్గరుండి అంతా చేస్తున్నాను. యాక్చువల్ మా హస్బెండ్ ఈ ఎర్రగోధుమ ఉప్మా అయితే చాలా బాగా చేస్తారండి. నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో మా హస్బెండ్ ఇది నేర్చుకున్నారనమాట. ఎప్పుడు నేను అడిగినా ఇది ఎప్పుడు ఆకలేస్తుందన్న, ఏ టైంలో ఆకలేస్తుందో ప్రెగ్నెన్సీ టైంలో తెలియదు కదండి. అందుకని ఉప్మా బాగా నేర్చుకున్నారు. అందుకని ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే మా హస్బెండ్తో చేసుకునే తింటానండి. చాలా బాగా చేస్తారు. బట్ మా వాడు మాత్రం వాళ్ళ నాన్నగారిని చేయనివ్వట్లేదు. నన్ను ఎత్తుకోండి, నాకు చూపించండి, నేను చేస్తాను అంటున్నాడు. అందుకని చెప్పి ఇంకా తను ఇది వేపేసిన తర్వాత ఇంకా పక్కకి వెళ్ళిపోయారండి. ఇంకా దగ్గర నుంచి ఇంక నేనే ఇంకా చేసుకుంటున్నాను ఒకదాన్ని. ఇది అయిపోయింది కదండి. ఇది అయిపోయిన తర్వాత మా బాబుకి ఏమి స్పైసీ ఏమి తినడు. అందుకని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసి ఓన్లీ ఒక్కటి చిన్నది పచ్చిమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు వేసి వాడికి కొద్దిగా వాటర్ వేసి ఉంచానండి. ఈ లోపల మనం ఇది బాగా వేగిపోయింది కదా, ఇందులోనే మనం పోహా వేసేసి బాగా వేగనించుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి, అప్పుడే మంచిగా వస్తుంది. మనం సిమ్లో పెట్టి కానీ చేస్తే ఇది మొత్తం పోహా మొత్తం మెత్తగా అయిపోద్దండి. సాల్ట్ వేసుకొని బాగా కిందకి పైకి కలుపుకోవాలండి. ఈ లోపల అది కూడా కొద్దిగా వాటర్ మెరిగింది. ఇంకా దాంట్లో కూడా నేను ఒక సేమియా పోసా వేసాను. అది బాబు కోసం అనమాట. చెప్పాను కదా ముందుగా, అది బాబు కోసం ఓన్లీ, ఎలాంటి కారం లేకుండా బాబుకి చేస్తున్నాను. అదే వాడి భాషలో నూడిల్స్ చేస్తున్నాను అనమాట. బయట నూడిల్స్ అంత మంచిది కాదండి. అందుకనే వాడికి ఇదే నూడిల్స్ అని చెప్పి ఇదే చేస్తాను. ఇది పోహ ఎలా అయిపోయి బాగా వేగిన తర్వాత కొద్దిగా దీంట్లోకి బూందీ కానీ కారం పూస కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. క్రంచీగా మనకి ఉప్మా ఏమొచ్చి మెత్తగా ఉంటుంది, ఇదేమొచ్చి క్రంచీగా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది అనమాట. మేము ఇది ముగ్గురికి చేసుకున్నాము. బాబుకి ఏమొచ్చి ఇంకా అది సేమియా ఉప్మా చేశాను. మీకు ఎవరికైనా ఇష్టం ఉందా అండి? ఇది మాత్రం నాకు మై ఫేవరెట్ టిఫిన్ అనమాట. చాలా బాగుంటుంది. సండే దీని కొద్దిగా టైం కూడా ఇదిగా ఉంటుంది కదా. సండే అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటారు మా హస్బెండ్, బాబు, మేము అందరూ ఇంట్లోనే ఉంటాము. అందుకని చేసిన మధ్యలో ఈ పోహా తిన్నప్పుడు ఆ పచ్చిమిర్చి టేస్ట్ అదిరిపోద్దండి. అది కూడా మధ్యలో తింటే చాలా బాగుంటుంది. మేమైతే ఇది వీక్లీ ఒక 2 డేస్ ఇలా చేస్తానండి కంపల్సరీగా. చాలా బాగుంటుంది అని చెప్పి మళ్ళీ టిఫిన్ తినేసాక లంచ్ మళ్ళీ వంటలుగా చేయాలి కదా లంచ్కి అని చెప్పి ఇది తినేసాక లంచ్ చేద్దామని ఇంకా ఇది చేస్తున్నానండి. బాబుకి ఏమొచ్చి ఇది అదే నూడిల్స్ వేసాను. ఇది ఇప్పుడు మేము తింటున్నామండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వారికి ఇస్తున్నాను. మా వారు ఫీలింగ్ ఎలా ఉందో చూద్దాం. మ్యాక్సిమం ఏం చేసినా ఇంట్లో తింటారండి. ఇష్టం అతనికి, ఇంట్లో ఫుడ్ అంటే ఇష్టము. ఏదైనా బాగుందని చెప్తారు, బాగాలేదని ఏ రోజు చెప్పరు. చాలా ఇష్టం అతనికి ఇంట్లో ఫుడ్ అంటే. అందుకే నాకు భయం అనమాట. ఎప్పుడైనా క్యాంప్ బయటకు వెళ్ళి 2-3 రోజులు ఉందామని కూడా నాకు ఉండడానికి అవ్వదండి ఇతని వల్లే. బయట ఫుడ్ అస్సలు తినరు. ఎప్పుడో బలవంతంగా నా కోసం తప్ప అతను ఎప్పుడు తినడానికి ఇష్టపడరండి. తినేసాం. టిఫిన్లు అయిపోయిన తర్వాత లంచ్ కోసం అని చెప్పి గుత్తి వంకాయ సింపుల్గా వెజ్ బిర్యానీ చేశానండి. ఇంకెవరమే లేము, మేము, మా తమ్ముడు, బాబు ముగ్గురే ఉన్నాము, ఇంకెవరు లేరు. అందుకని చెప్పి ఇంక ఇది సింపుల్గా చేశానండి. గుత్తి వంకాయ అదే దీన్ని మువ్వ వంకాయ కూడా అంటారు కదండి. మనము ముందుగా కొద్ది వాటర్ తీసుకొని అందులో కొద్ది ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని మనం వంకాయ ఇందులో చూపించిన విధంగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలండి. ఉప్పుకి కండ్రాక కన్నా ఉంటాయండి. ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని
ఆయిల్ తీసుకున్నాక మనం ఉంచుకున్నాం కదండి, ఆ వంకాయలు కొద్దిగా అంటే వాటర్తో పడిపోతాయి అని చెప్పి వడకెట్టుకొని అవి మనం ఇందులో వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. అప్పుడైతేనే వంకాయ చేదు ఒక్కొక్కసారి ముందుగా కోసి వదిలేస్తే చేదుగా అయిపోతాయండి. అందుకని అప్పటికప్పుడు అలా చేశాను. అంటే ఈ వంకాయ ఇలా చేస్తే మాకు ఇష్టమండి. మా ఇంట్లో ఎక్కువ ఈ రకంగానే చేస్తాము. తక్కువ ఆయిల్తోనే వేసి చేస్తానండి. ఎక్కువ ఆయిల్ ఎక్కువేమీ యూజ్ చేయను. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి అది పెట్టేసుకుంటామండి. అలాగా 2-3 సార్లు కోసినవి అలాగ ఒక వేపేసానండి. ఈ లోపల ఏమొచ్చి బిర్యానీకి మళ్ళీ దీనికి మసాలా కావాలి కదండి, ఆ రెండు నేను ఇప్పుడు చేస్తున్నాను. అవి వేగిపోయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటామండి. ఎక్కువ ఒక 60% మగ్గనిస్తే సరిపోద్దండి. అలాగే రెండో వాయి కూడా వేసుకొని అది మగ్గనిస్తున్నాను. అలా అన్నమాట. ఇవి రెండు అయిపోతున్నాయి. ఎప్పుడూ కూడా మనం ఇది సిమ్లోనే చేసుకుంటే హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది. నేను బిర్యానీ కోసమని ఒక లోట రైస్ తీసుకున్నాను. అది శుభ్రంగా 2-3 సార్లు కడుగుకొని పక్కన పెట్టుకున్నాండి. ఒక పావుగంట నానితే బిర్యానీ బాగా వస్తుందని. ఈలోపు క్యారెట్, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి బిర్యానీ కోసం లైట్గా ఎలాంటి ఎక్కువ మసాలా కాకుండా లైట్గా, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదండి, వాడికి బిర్యానీ చాలా ఇష్టం అనమాట. అందుకని ఎక్కువ కారంగా చేయనండి, చాలా సింపుల్గానే చేస్తాను. ఇవి మనం కోసుకొని పక్కన మనం పెట్టుకుంటాము. ఇది అయిపోయిన తర్వాత గుత్తి వంకాయలకు కూడా అన్నీ కట్ చేసుకొని అవి కూడా ఉంచుకుంటున్నానండి. సింపుల్గా మనం ఇంట్లోనే ఈ రకంగా కానీ చేసుకుంటే అండి మన హెల్త్ కూడా బాగుంటుంది. ఇష్టంగా కూడా మనకి ఎక్స్ట్రా తిన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదండి. ఇదేమో గుత్తి వంకాయలోకి మసాలా కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. జీడిపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా గసగసాలు, అల్లము, ఎండు కొబ్బరి అన్నీ వేసి అది మిక్సీ చేసుకున్నానండి. ఇదేమొచ్చి బిర్యానీ కోసమని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా అన్నీ వేసుకొని కొద్దిసేపు బాగా అటు ఇటు కలిపానండి. అవన్నీ యాగాలి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగేటప్పుడు. అవి వచ్చేటప్పుడు ఏమొచ్చి చిన్న నేను బిర్యానీ మసాలా వాడుతానండి. ఆల్రెడీ అన్నీ కొన్ని తీసుకొని బిర్యానీ మసాలా చేసి పెట్టుకుంటానండి. అవన్నీ అది వేసి 1 లోటాకి 2 లోటాలు వాటర్ వేసి ఆ రైస్ కడిగేసి ఉంచుకున్నాను కదా ఆల్రెడీ, అది కూడా శుభ్రంగా ఒక నీళ్ళు వంపేసుకొని వడగట్టేసుకొని ఆ రైస్ కూడా శుభ్రంగా ఇందులో వేసేసుకోవాలండి. 1కి 2 నీళ్ళు వేసుకుంటున్నానండి కుక్కర్లో. వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి. బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇష్టంగా మనం పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. ఎక్కువ మసాలా కూడా ఉండదు. వేసి పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చి ఆపేసి సరిపోద్దండి. ఈ లోపల మసాలా కోసం మళ్ళీ ఎండు కొబ్బరి కట్ చేసుకొని కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. మసాలాకి దీంట్లోకి ఎండు కొబ్బరి చాలా టేస్ట్ వస్తుందండి. చిన్నది దాల్చిన చెక్క, మొగ్గలు 2, తర్వాత ఏమొచ్చి 2 ఆలుకలు వేసి ఒకసారి మిక్సీ చేసేసి అప్పుడు ఉల్లిపాయలు, టమాటీలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి చిన్న చింతపండు వేసి మిక్సీ పెట్టేసి ఉంచుకున్నానండి. బాగా పెట్టుకొని ఉన్నాను. అప్పుడు మనం వంకాయ వేపుకున్నది ఉంది కదండి, దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఈ ముద్దను వేసుకొని బాగా వేపాలండి. ఇదంతా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. అప్పుడైతేనే మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. మనం వేసిన ఆయిల్ అంతా పైకి వస్తుంది. తర్వాత ఏమొచ్చి కారము, కొద్ది చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపి వేసి బాగా కలిపానండి. అందరూ కూడా మంచిగా కొత్తిమీర వేస్తారు కదండి, మా ఇంట్లో అలా కాదు, కరివేపాకు ఎక్కువ వాడుతాం అనమాట. ప్రతి దాంట్లో గార్నిష్ కింద కూడా కరివేపాకే వేసుకుంటాము. ఎందుకంటే కరివేపాకు తింటే చాలా మంచిది కదండి, ఏదో ఒక రూపంలో తినాలి కాబట్టి ఎక్కువ నేను కరివేపాకే వేస్తున్నాను. మనమేమొచ్చి ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా ఇది చేసి మొత్తం మనం ముందుగా వేపుకున్న వంకాయలు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని నీట్గా నెమ్మదిగా మనం కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తే అవి మళ్ళీ ఇవైపోతాయి. వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు సిమ్లోనే బాగా ఇది వేయాలండి. మొత్తం ఆ ముద్ద అంతా వంకాయలు బాగా పీల్చుకొని మంచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా చూడడం కాదు కానండి, మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడూ కూడా వెజ్ బిర్యానీకి నాన్ వెజ్ కాకుండా వెజ్ బిర్యానీలో మనం వెజ్ వాళ్ళకైతే మాత్రం ఈ గుత్తి వంకాయ పర్ఫెక్ట్ అండి.
చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇది ఒక స్పెషల్, నిజంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది తిని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తానండి. బిర్యానీ, వెజ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా చేశాను. చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా వచ్చింది బిర్యానీ. ఇది ఒక ప్లేట్లో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు జెన్యున్గా రివ్యూ ఇస్తానండి. అంటే నేను చేసేసాను కదా, సూపర్ అని నేను చెప్పాను. ఎలా ఉందో నేను మీకు చెప్తాను. మీరు ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా. ఎలా అయితే పిల్లలకు కూడా అసలు కారంగా ఉండదండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి మసాలా మనం పిల్లలకు పెట్టలేము కదా. కొద్దిగా బిర్యానీ, వంకాయ, గుత్తి వంకాయ అంటే మై ఫేవరెట్ అండి. ఈ గుత్తి వంకాయ ఒక 4-5 రకాల కింద వండుతానండి నేను. నాకు వంకాయ అంటే చాలా ఇష్టము. అందుకని వంకాయని డిఫరెంట్గా వండుతాను. పచ్చడి చేస్తాను, కర్రీ చేస్తాను. ఇలాగ గుత్తి వంకాయలోనే ఒక 3-4 రకాలుగా వండుతానండి. టేస్ట్ చూసి మీకు చెప్తాను. కొద్దిగా కచంబరి వేసుకొని ఉండండి, మీకు చెప్తాను. వేడిగా ఉంది గుత్తి వంకాయ కర్రీ, చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా. అలా వేడిగా బిర్యానీలో కలుపుకొని తింటూ ఉంటుంది. సూపర్ ఉంటుందండి. వేడి వంకాయ కాలింది కాలిపోయింది. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా రివ్యూ ఇస్తారు. చూడండి ఎలా ఉందో చెప్తారు. మా ఆనంద్ అయితే బాగుందంటే బాగుందని చెప్తుంటే, బాగోలేదంటే బాగోలేదని చెప్పేస్తారండి. చాలా బాగుందంట. ఇప్పుడు మా విఐపి మా అబ్బాయి ఇస్తాడు, ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు. వాడికి చాలా ఇష్టం వెజ్ బిర్యానీ అంటే. సూపర్ అమ్మా, ఆడికి కాలింది. సూపర్ అమ్మా అంటున్నాడు. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.